శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి యోగ సాధన రహస్యం. ప్రాణకర్మ చేసేటప్పుడు షిం షిం అంటూ వినిపించే స్వరమే క్షురం అంటే కత్తి. ఆ కత్తితోనే అన్నీ కొయ్యాలి. అప్పుడే మీకు స్థిరత్వం కలుగుతుంది. స్థిరమైన మీదటే త్రిగుణాతీత అంటే సత్వరజస్తమో గుణాలకు అతీతమైన అవస్థను పొంది చావు పుట్టుకల ప్రవాహానికి అతీతంగా సాగిపోతారు. ఇందుకే వారు ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. మన్మే కుచ్ నహి, ధ్యాన్ ధరో సబ్ కుచ్ హై. మనస్సులో ఏం లేదు, ధ్యానం చేయండి, అందులో అన్నీ ఉన్నాయి. మళ్ళీ చెప్పారు, ధోకా దేనా याने मन जो खाली है उसका देके मन में जो परमेश्वर का रूप हो जाना. इसी को बांग्ला में फाकी दिए नेया कहता है. అంటే చంచల మనస్సు ద్వారానే మనస్సును మోసగించి మనస్సుకే జయం కలిగించాలి, అంటే స్థిరం చెయ్యాలి. ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు అన్నమాట. కానీ మనస్సు స్థిరం కానంతకాలం, చంచలంగా ఉన్నంతకాలం ఏదీ సరిగా జరగదు. జిస్కో బాత్ కా ఠికానా నహీ ఉస్కా బాప్ యానే భగవాన్ కా భీ ఠికానా నహీ. దీని తాత్పర్యం ఏమిటంటే మనస్సు చంచలంగా ఉండటం వల్ల మాటకు కూడా నిలకడ ఉండదు. ఈరోజు ఒకటి రేపు ఒకటి అన్నట్టుగా భావాలు మారుతూ ఉంటాయి. ఇందువల్లనే మనస్సు చంచలంగా ఉన్నంత వరకు స్థిరరూప బ్రహ్మకు చాలా దూరంగా ఉంటుంది. ఈ మనస్సును లగ్నం చెయ్యటానికి సంబంధించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో అందమైన కథ ఒకటి ఉంది. గోపికలు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన కోసం ఏదైనా కానుక తీసుకెళ్లాలని అనుకుంటారు. కానీ కానుక ఏం తీసుకువెళ్ళాలనేదే ప్రశ్న. అన్నీ ఆయనవేనాయే, కానీ ఆయనకు లేనిది ఏదైనా ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారు. అయితే భగవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మనస్సు ఒక్కటే లేదు. అది మన దగ్గర సమృద్ధిగా ఉంది. అందువల్ల తమ మనస్సును పూర్తిగా ఆయనకు అర్పించేశారు. అంటే భగవంతుడికి చంచల మనస్సు ఉండదు కాబట్టి మనస్సు లేదు. అది గోపికలకు ఉంది. వాళ్ళు తమ చంచల మనస్సును ప్రాణకర్మ ద్వారా స్థిరం చేసి మనస్సులో నిలిపారు. చంచల మనస్సును స్థిరం చేశారు. మన్మనా అన్నట్లయ్యారు. భగవంతుడికి మనస్సు అర్పించడం అనే సాధన అంటే ప్రక్రియ ఇదే. భిస్మయానే డర్ జబ్ తక్ సిర్ మే 3 बार అర్థాత్ ఇడా పింగళా ओ सुषुम्ना नहीं मिला तब ताई ओ स्थिर नहीं होत है. जो कि अग्नि याने तेज करके न मारे, पीछे ओंकार ध्वनि कर्ण में सुनाता है. భీష్మ అంటే భీష్మ అంటే సాధనా భయం అని కూడా చెప్పుకోవచ్చు. 3 బాణాలు అంటే ఇడ పింగళ సుషుమ్నలు 3 తలలోపలికి వెళ్ళి కలిసేటంత వరకు మనస్సు స్థిరం కాదు. వాయువు స్థిరం కానంత వరకు భయం ఏర్పడుతూనే ఉంటుంది. ఇందుకని శక్తిపూర్వకంగా ఉత్తమ ప్రాణకర్మ చేస్తూ ఉంటే చివరికి స్థిరత్వం ఏర్పడిన మీదట ఓంకార ధ్వని వింటారు. దాంట్లోనే మగ్నులైపోయినప్పుడు స్థిరత్వ పదప్రాప్తి కలుగుతుంది. యోగిరాజులు ఇలా గానం చేశారు. తన ధర్మం అది చేస్తుంది శరీరం, మరెందుకు గొణుక్కుంటావు నాది నాది అని? ఈ సంసారంలో నీదంటూ ఉందని. అఖండ బ్రహ్మాండ జగన్మయుడివే నువ్వు. మరెవరున్నారు నువ్వు తప్ప ఈ జగత్తుకు స్వామిగా? అమూల్యధనమైన నీ స్థిర మనస్సును మరిచావు. అదే చేసింది నిన్ను ఈ జగతికి స్వామిని. ఆత్మబలాన్ని పెంచుకో. జగతిలో నువ్వు ఈ జగతికి ప్రభువునని తెలుసుకో. నువ్వు అందుకోసం చూసుకో నీలోకి నువ్వు. నిన్ను నువ్వు తెలుసుకొని పొందాలి ఆనందం. నీది చేసుకోవాలి పరమానందాన్ని. మనసా
పగలు రాత్రి ఎందుకు చింత చేస్తున్నావు? నువ్వు తప్ప లేరు మరెవ్వరు చుట్టాలనేవాళ్ళు. దీని తర్వాత యోగిరాజులు 1883 జనవరి 4న ఇలా రాశారు. సూర్యనారాయణ్ ఓంకార్ కా రూప్ దేఖా, శరీర్ బహుత్ హల్కా హుआ, सफ़ेद पर्दा आँख के सामने मालूम हुआ, फिर सूर्य के भीतर किसुन का रूप, वही जगतमय, सत्व रज तम रूप 5 तत्व में मिला, पदार्थ और सब तत्व उससे निकसा, यानी నిర్మల బ్రహ్మ. అంటే ఆత్మ సూర్యనారాయణ రూపమైన ఓంకార రూపాన్ని చూశాను. ప్రాణకర్మ చేస్తుంటే శరీరం బాగా తేలికవటం వల్ల కంటి ముందున్న తెరను తెలుసుకున్నాను. అంటే మాయ తెలిసింది. మళ్ళీ ఆ మాయ ఆవరణ తొలగిపోయిన తర్వాత ఆత్మసూర్యుడి లోపల కృష్ణుడి రూపాన్ని చూశాను. అది పూర్తిగా విశ్వమంతటా వ్యాపించి ఉంది. అదే సత్వరజస్తమో గుణాలనే 3 రూపమును. పదార్థాలన్నీ పంచతత్వాల్లో విలీనమైపోయాయి. ఈ పంచతత్వాలు కూడా నిర్మల స్వచ్ఛ బ్రహ్మ అయిన ఆ ఆత్మసూర్యుడిలో నుంచే వస్తూ ఉండటం చూశాను. 1873 ఏప్రిల్ 19న ఇలా రాశారు. ఆప్నా హీ స్వరూప్ నారాయణ్ కా దేఖా, ఏహీ ఆప్నా రూప్ హై, ఫిర్ ఏహీ నిరాకార్ ఓంకార్ హై, ఓహీ ఓంకార్ ఆది వేద్ హై. అంటే నా రూపంలో నారాయణుణ్ణి చూశాను. ఇదే నా రూపం. మళ్ళీ ఇదే నిరాకార ఓంకారం. ఆ నిరాకార ఓంకారమే ఆది వేదం. 1873 జూన్ 3న ఇలా రాశారు. అబ్ స్వరూప్ దర్శన్ హుआ, ఓ రూప్ त्रिकुटी के भीतर है, हमसा उसको कहे जब संशय जाए, और सफ़ेद देखे और शुद्ध भीतर भीतर आवे, और जाए जो आज हुआ बड़ा मज़ा. అంటే ఈరోజు స్వరూప దర్శనమయ్యింది. ఈ స్వరూపం త్రికుటి లోపల దర్శనమైంది. దాన్నే హంస అంటారు. ఆ సమయంలో సంశయాలన్నీ తొలగిపోతాయి. అంతా తెల్లగా కనిపిస్తుంది. ఎందువల్లనంటే తెలుపు ఏ రంగులోనూ ఉండదు కనుక. అదే శుద్ధావస్థ. అది లోపల నుంచి బయటకి వ్యాపిస్తుంది. అదే ఈ రోజున జరిగింది. దీనివల్ల చాలా ఆనందం కలిగింది. 1873 జూన్ 19న ఇలా రాశారు. కూటస్థ అక్షర నారాయణకే రూప్ హో జాతా హై. అంటే కూటస్థం నశింపులేని నారాయణుడి రూపం పొందింది. మర్నాడు జూన్ 20న ఇలా రాశారు. అప్నా రూప్ సే భిన్న రూప్ దేఖ్ పడా, నారాయణ్ కా రూప్ అంతర్దృష్టి మే మాలూమ్ హో జాతా హై. నా రూపానికి భిన్నమైన రూపం కనిపించింది. నారాయణుడి రూపం లోచూపుకు మాత్రమే కనిపిస్తుంది. 1873 జూలై 8న ఇలా రాశారు. ఏక్ శ్వేత్ పురుష్ ఆప్నే మాఫిక్ దేఖా. అంటే నాలాగే ఉన్న ఒక తెల్లటి పురుషుణ్ణి చూశాను. 1873 జూలై 28వ తేదీన ఇలా రాశారు. ఆప్నా రూప్ దేఖా, నారాయణ్ కా రూప్ హై, బడా మజా, అబ్ కామ్ కర్నే మే ఆస్కత్ హుआ. అంటే నా రూపాన్ని చూశాను. అదే నారాయణుడి రూపం. ఇప్పుడు చాలా ఆనందం కలిగింది. పని చేయడం అంటే బద్ధకం వేస్తోంది. మౌనంగా ఉండిపోవాలనిపిస్తోంది. ఈ అవస్థలో వారు రాత్రంతా సాధన చేస్తూ ఉండేవారు. కానీ నిద్రను జయించగలిగారా లేదా అన్న విషయంలో వారు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా 1873 ఆగస్టు 11వ తేదీన వారు ఇలా రాసిన దాన్ని బట్టి తెలుస్తుంది. आज बांसुरी का आवाज़ अच्छा हुआ, शून्य भवन मिल रहना चाहिए, रात का सोना कैसे ना हो, इसका कोशिश करेंगे, नेसा और गाढ़ा वो शून्य और साफ. దీని తాత్పర్యం ఏమిటంటే ఉత్తమ ప్రాణాయామం చేసిన మీదట పిల్లంగ్రోవి స్వరం వంటి ధ్వని వినిపిస్తుంది. అది ఈరోజు కూడా చాలా బాగా వినిపించింది. దాన్నే ప్రణవధ్వని అంటారు. ఈ ప్రణవధ్వనినే పట్టుకుని శబ్దాతీత మహాశూన్యంలోకి చేరాను.
దాంతో కలిసి ఉండాలి, దాంట్లోనే లయమైపోవాలి. కానీ ఆ లయస్థితి ప్రాప్తింపచేసుకునేటందుకు అవసరమైన దీర్ఘ సాధన ఈ ప్రాపంచిక జంజాటాల మధ్య సంభవం కాదు. అందువల్ల రాత్రంతా సాధన చెయ్యాలి. రాత్రంతా సాధన చెయ్యాలంటే నిద్రను జయించవలసి ఉంటుంది. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు క్రియాయోగం తాలూకు నిశ ఇంకా గాఢమైంది. శూన్య బ్రహ్మకు ఇంకా స్వచ్ఛత, నిర్మలత ఏర్పడింది. 1873 ఆగస్టు 14న ఇలా రాశారు. అబ్ రాత్ మే నీంద్ కమ్ ఆతా హై, బడా స్థిర్ బడా నేసా. ఇప్పుడు రాత్రిళ్ళు నిద్ర తక్కువగా వస్తోంది. క్రియ చేసేటప్పుడు అత్యంత స్థిరభావము, ఆనందము కలుగుతూ ఉన్నాయి. 1873 అక్టోబర్ 7న రాసింది ఇది. రాత్కో నీంద్ నా ఆవే. ఇప్పుడు రాత్రిళ్ళు నిద్ర రావట్లేదు అంటే నిద్రను పూర్తిగా జయించేశారన్నమాట. అందువల్ల ఇప్పుడు రాత్రి తెల్లవార్లు క్రియ చేయడంలో అసౌకర్యం ఏదీ లేదు. ప్రాణానికి ఉన్న చంచలత అంటే అస్థిరత్వం కారణంగానే దేహబోధ కలుగుతోంది. అందువల్ల నిద్ర కూడా అవసరమవుతోంది. కానీ ప్రాణకర్మ చేస్తూ ఉంటే ప్రాణం స్థిరమైపోయినప్పుడు మరి నిద్ర వల్ల ప్రయోజనం ఉండదు. ఈ విధంగా యోగి చాలాసేపు సమాధి స్థితుడై ఉండటం అలవాటైపోతుంది. ఆ స్థితిలో అతనికి ఆక్సిజన్ అవసరం కూడా ఏమీ ఉండదు. ప్రాణులన్నీ ఆక్సిజన్ తీసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ విడుస్తాయి. ఈ విధంగా ఆక్సిజన్ తీసుకోవడం వల్ల శరీరంలోని ప్రతి ఒక్క కోశము చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. ఆ పని సాగుతూ ఉండడానికి కార్బన్ డైఆక్సైడ్ను విడవవలసి ఉంటుంది. కానీ యోగులు యోగక్రియ ద్వారా తమ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కోశాన్ని కార్యరహితం చేయడంలో సమర్థులవుతారు. అప్పుడు వారు ఆక్సిజన్ లేకుండానే ఉండగలుగుతారు. ఆక్సిజన్ తీసుకోకపోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ విడవవలసిన అవసరం కలగదు. ఈ స్థితిలో దీర్ఘకాలం పాటు కోశాలు కార్యరహితాలు అయిన మీదట అవి నశించిపోతాయని అనుకుంటారు కొందరు. కానీ అవి నశించవు. యోగులు తిరిగి స్వాభావిక అవస్థలోకి అంటే జాగ్రత్తావస్థలోకి తిరిగి వచ్చినప్పుడు అన్ని కోశాలతో పాటు గుండెకాయ కొట్టుకోవడం, మస్తిష్కంలోకి ఆక్సిజన్ తీసుకోవడం అన్న పనులు ఆరంభం కావడం వల్ల అన్ని పనులకు వారు సమర్థులు అవుతారు. బయటి శ్వాసగతి మొదలవుతుంది. దీన్నే ప్రాణం చంచలావస్థ అంటారు. దీన్నే దృష్టిలో ఉంచుకొని రామప్రసాద్ ఇలా గానం చేశారు. దేహానికి ఉండే చంచలావస్థలోనే నిద్రకు ప్రయోజనం ఉంది. స్థిరావస్థలో నిద్ర అవసరం ఏమీ లేదు. ఇందువల్లే లాహిరి మహాశయులు చంచలావస్థలో ఉండే నిద్రను చంచలావస్థకే తిప్పి పంపించేసి తాము స్థిరావస్థలోకి వెళ్ళిపోయారు. అదే క్రియాపరావస్థకు చేరారు. అక్కడ నిద్ర అవసరమే ఉండదు. యోగిరాజులు ఇలా చెబుతూ ఉండేవారు. సభీ ధర్మోं का गुप्त मर्म जिस महाद्युतिवान कूटस्थ में निहित है उसे जानना चाहिए. धर्म का अर्थ है क्रिया. सत्य, त्रेता, द्वापर एवं कलयुग में धीरे धीरे क्रिया का ह्रास हो जाता है. अर्थात समाधि से विज्ञान पद, विज्ञान पद से ज्ञान और ज्ञान से क्रिया एवं कर्म. सत्ययुग में कूटस्थ में रहना, त्रेता में कूटस्थ देखना, द्वापर में क्रिया द्वारा आनंद प्राप्त करना, కలియుగ్ మే క్రియా దేన. దీన్ని వ్యాఖ్యానిస్తూ వారు ఇలా చెబుతూ ఉండేవారు. సత్య అర్థాత్ క్రియాపరావస్థ, त्रेता अर्थात क्रियापरावस्था, पर द्वापर अर्थात क्रिया करने का समय, एवं कली अर्थात क्रिया न करने की अवस्था. సత్యయుగం అంటే క్రియకు పరావస్థ, త్రేతాయుగం అంటే క్రియాపరావస్థకు ముందు, ద్వాపరం అంటే క్రియాసాధన చేస్తున్న సమయం, కలియుగం అంటే క్రియ చెయ్యని అవస్థ. ఈ విధంగా 4 యుగాల్ని ఈ దేహంలోనే తెలుసుకోవలసి ఉంటుంది. ఇది మనం రివర్స్లో చూద్దాం. కలియుగం అంటే
మనం ఇప్పుడు క్రియ చెయ్యకుండా ఉంటున్న టైం. ద్వాపరయుగం అంటే క్రియా సాధన చేస్తూ ఉన్న సమయం. త్రేతాయుగం అంటే ఇంకా క్రియాపరావస్థకు చేరబోయే ముందు స్టేజ్. సత్యయుగం అంటే ఇంకా పూర్తిగా క్రియాపరావస్థను చేరిన స్థితి. అంటే మన శరీరంలోనే 4 యుగాలను కూడా ఈ దేహంతోనే తెలుసుకోవచ్చు అనేసి చెప్తూ ఉన్నారంటే ఆ యుగాలని ఇవి రిప్రజెంట్ చేస్తూ ఉంటాయన్నమాట. శాస్త్రాల నిగూఢ రహస్యం విషయంలో ఇలా రాశారు వారు. వేద సముదాయం ధర్మానికి మూలం. అంటే క్రియ ద్వారా అన్నింటినీ గురించిన జ్ఞానాన్ని పొందగలుగుతాం. శృతి అంటే సంభాషణ లేకుండా వినిపించేది. స్మృతి అంటే విని స్మరణం అంటే జ్ఞప్తిలో ఉంచుకోవలసినది. దీన్నే మర్మమని చెప్పారు. క్రియ చేసి మనుష్యుడు కీర్తి పొందుతాడని, ఇహలోకంలో మరణించిన తర్వాత బ్రహ్మలీనుడై పరమసుఖ ప్రాప్తి పొందుతాడని అతనిలో స్థిరం చేసింది. మళ్ళీ చెప్పారు, సంభాషణ లేకుండా వినిపించేదానికి శృతి అన్న పేరు. దాన్ని తెలుసుకోవడానికే వేదమని పేరు. దాన్ని స్మరణకు తెస్తూ ఉండే ఏకపదార్థానికి అంటే క్రియకు శాస్త్రమని పేరు. ఆ వేదం, శృతి, స్మృతి, మీమాంసలయ్యే ఉపాయం ఏదీ లేదు. ఎందుకంటే అది హఠాత్తుగా వచ్చి పడుతుంది. దాని ద్వారా క్రియ జరుగుతూ వెల్లడవుతుంది. వేదస్మృతి మంచి ఆచారం. అంటే క్రియకు, ఆత్మకు ప్రియమైనది. అంటే స్థిరం కావడానికి ఈ 4 సాక్షాత్ ధర్మాలు. అంటే వీటి వల్ల క్రియ లక్షణం తెలుస్తుంది. గురువు మాట మీద నమ్మకం ఉంచి నావ మీద దాటి వెళ్ళి అవతలి గట్టున దిగినట్టుగానే సహజ క్రియ చేస్తూ ఉండటం వల్ల భవసాగర రూపమైన వైతరణిని దాటగలుగుతాం. ఈ విషయమై యోగిరాజులు 1873 డిసెంబర్ 11న డైరీలో ఇలా రాశారు. ఓంకార రూపం తెలుపు, నీటి రూపం కూడా అదే. ఇదే తొలి రూపం. మహాశూన్యంలో కుదురుకొని ఉండటం వల్ల అప్పుడు సహజ స్వభావం అంటే ఆత్మభావం అంటే స్వాభావికావస్థ కలుగుతుంది. ప్రాణం తాలూకు వర్తమాన చంచలావస్థ ఆ సమయంలో అస్వాభావికం అయిపోతుంది. గురువాక్యం మీద పూర్తి విశ్వాసం ఉంచి ఈ సహజ క్రియ ద్వారా జన్మ మృత్యుశీలమైన ఈ భవసాగరాన్ని దాటగలరు. ఎవరైనా మునిగిపోతున్నప్పుడు మరొకరు అతన్ని కాపాడడానికి వచ్చినప్పుడు అతడు కాపాడేవాడి నడుము మెల్లగా పట్టుకొని ఇద్దరూ ఈదుకుంటూ వచ్చి బయటపడతారు. అలా కాకుండా మునిగిపోతున్నవాడు కాపాడేవాడిని గట్టిగా పట్టుకున్నట్లయితే తాను మునుగుతాడు, అతన్ని ముంచుతాడు. ఇదే నియమం గురు శిష్యులకు కూడా వర్తిస్తుంది. గురు శిష్యుల సంపర్కం కూడా అలాంటిదే. ఎందుకంటే గురువే శిష్యుడు. एक के आंख उठा बीमारी देखने से बहुत देर तक जैसा उसका अछत से उसको भी आंख आता है, वैसा कूटस्थ अक्षर को देखने से वो ही रूप हो जाता है, इसमें संदेह नहीं. ఎవరికైనా కళ్ళు కలిగినప్పుడు అంటే కళ్ళకలక రావటం, కళ్ళు కలిగినప్పుడు ఆ వ్యక్తి కళ్ళ వైపు ఎవరైనా ఎక్కువసేపు చూడడం, ఆ వ్యక్తిని ముట్టుకోవడం వంటివి చేస్తే రెండో వ్యక్తికి కూడా కళ్ళకలక వచ్చేటట్టే ప్రతిరోజు క్రియ చేసి కూటస్థ అక్షరుణ్ణి చూస్తూ కనుక ఉంటే అతడు కూడా అదే రూపం పొందుతాడు. ఇందులో సందేహం లేదు. ఇందుకే వారు గొంతెత్తి ఇలా గానం చేశారు. హరిభజన వినా లేదు వేరే గతి, ఆ గతి లేని అవస్థే పరమగతి. ఆయన శరణు పొందితే లేదు మరి మలి పుట్టుక, అణిగిపోతాయి ఇంద్రియాలన్నీ వాటంతటా అవి. వర్ణించలేరు ఎవ్వరూ సాటిలేని ఆ సుఖాన్ని, నాశం లేని దాన్ని, తాము పొందిన అమూల్య ధనాన్ని, ఎప్పటికీ అక్కడ పొందే ఆశ్రయాన్ని ఎలా వర్ణిస్తారు ఎవరైనా? భక్తి కలిగితేనే లభిస్తుంది చరణాల శరణు.
1873 ఆగస్టు 24న ఇలా రాశారు. వాసన ఛోడ్ దేతో ఖుద్ వాసుదేవ్ హోయ్. వాసు అంటే వాసన, దేవ్ అంటే మాలిక్. జబ్ వాసనా కో ఛోడే తో ఖుద్ మాలిక్ హోయ్. హమ్ హీ సూర్య కా రూప్. అన్ని రకాల వాసనలను వదిలిపెట్టిన మీదట తాను వాసుదేవుడవుతాడు, అంటే యజమాని అవుతాడు. ప్రాణకర్మ చేస్తూ ఉంటే తన సత్తా విలీనమైపోయినప్పుడు అంతా ఆకాశం మాదిరిగా అయిపోతుంది. తనకు తానే యజమాని అవుతాడు. ఎందువల్లనంటే స్వచ్ఛమైన బ్రహ్మాకాశమే అంతటా విరాజమానము, వ్యాప్తము అయి ఉన్నది. అదే యజమాని. తుమ్ కభీ మత్ ఛోడో ఓ సాయి కో జబ్ తక్ నా మిలావే ఆప్కో. మీరెన్నడూ విడవకండి ఆ స్వామిని మీకు దొరికే వరకు. 1873 మే 3న ఇలా రాశారు. హమ్ హీ సూర్య కా రూప్ నిర్మల్ జ్యోతి. జబ్ నిర్మల్ జ్యోతి దేఖ్లే హై తబ్ హమ్ చోడాయి दूसरा कोई ना देखते हैं, लेकिन अब निर्मल ज्योति में समाना चाहिए. అంటే నేనే ఆత్మసూర్య రూప నిర్మల స్వచ్ఛ జ్యోతిని. ఆ నిర్మల జ్యోతిని చూసేటప్పుడు నేను తప్ప మరొకరెవ్వరూ దాన్ని చూడరు. ఇప్పుడు ఆ నిర్మల జ్యోతి ఆత్మజ్యోతిలో కలిసిపోవలసి ఉంది. మరోనాడు ఇలా రాశారు. యో బింది సోయి సూర్య అబ్ ఘర్ ఉజియాలా హోతా హై. అంటే కూటస్థంలో ధృవతార మాదిరిగా కనిపిస్తున్న చుక్కే ఆత్మసూర్యుడు. ఈ ఆత్మసూర్యుడి దర్శనం వల్ల అంతా పరిశుద్ధమవుతోంది, స్పష్టంగా కనిపిస్తోంది. మరో రోజున మే 5న ఇలా రాశారు. నిర్మల్ జ్యోతి భగవాన్ కా హై, జ్యోతి ఆకాష్ కే మాఫిక్. అది భగవంతుడి నిర్మల జ్యోతి, అది ఆకాశం లాంటిది. 1873 ఆగస్టు 12న ఇలా రాశారు. आसमान के त्रिकुटी में अक्षर फिर उसी से ज्योति रूप उसका बड़ा निर्मल रूप. కూటస్థం లోపల ఆకాశం మాదిరిగా ఉండే త్రికుటే పరమ అక్షరం, అంటే నశింపులేని పరబ్రహ్మం. మళ్ళీ దాంట్లోంచే జ్యోతి రూపం కనిపిస్తుంది. అది అత్యంత స్వచ్ఛ నిర్మల రూపం. 1873 ఆగస్టు 28న ఏం రాశారంటే, जिब जब तालुम मूल में लगता है तब खट्टा मीठा स्वाद मालूम होता है और गाढ़ा अब बहुत स्थिर है. आज प्राणायाम थोड़ा हुआ, ओंकार का ध्वनि पीछे तरफ सुनाता है. అంటే నాలుక పైకి లేచి తాలు మూలంలో ప్రవేశించినప్పుడు పులుపు, తీపి, రుచి తెలుస్తుంది. ఈ రోజున ఇంకా ఎక్కువ స్థిరంగా ఉంది. తలకు వెనక వైపు నుంచి ఓంకార ధ్వని వినిపిస్తోంది. 1873 నవంబర్ 12న కూటస్థం లోపల ఒక చుక్క పెట్టి దాని పక్కన ఇలా రాశారు. ఏహీ ఆగమ్ స్థాన్ హే, ఇసీ మే టెహర్నా చాహియే. కూటస్థం లోపల ఉన్న ఈ బిందువే అగమ్య స్థానం. ఈ స్థిర బిందువులో ఆగవలసి ఉంటుంది. మనస్సు కొద్దిపాటి చంచలమైన ఆ బిందువు స్థిరంగా ఉండదు. ప్రాణకర్మ చేస్తుండగా అన్నీ నిలిచిపోయి మానసాతీత, ఇచ్ఛాతీత స్థితి కలిగినప్పుడు మాత్రమే ఆ బిందువు స్థిరమవుతుంది. మామూలుగా జీవుడికుండే వర్తమాన బుద్ధి, మనస్సు స్థిర బిందువు దగ్గరికి చేరటానికి సమర్థత కలవి కావు. అందుకే దాన్ని అగమ్య, అంటే చేరలేని స్థానము అన్నారు. ఆ అగమ్య స్థిర బిందువు లోపల ఆగి ఉండవలసి ఉంటుంది. 1873 డిసెంబర్ 7న ఇలా రాశారు. ఏ శరీర్ కే భీతర్ దూసరా ఏక్ శరీర్ హై, ఐసే హీ లేకిన్ కాలా. అంటే ఈ శరీరం లోపల మరో శరీరం ఉంది. అది దీనిలాగే ఉంది, కానీ నలుపు. దీన్నే స్వరూప దర్శనము అంటారు. అద్దానికి ఎదురుగా నించుంటే మన శరీర బింబం కనిపించేటట్టే ప్రాణకర్మ చేస్తుండగా మనస్సు స్థిరమై కూటస్థ రూపమైన అద్దానికి ఎదురుగా నిలకడగా నిలబడి ఉన్నప్పుడు బొటన వేలడంత పరిమాణంలో మన రూపం మనకు కనిపిస్తుంది. ఇదే కారణ శరీరం.
శరీరాలు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలని 3 రకాలుగా ఉంటాయి. స్థూల శరీరానికి లోపల సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరానికి లోపల కారణ శరీరము ఉంటాయి. నిద్రపోయే సమయంలో స్థూల, సూక్ష్మ శరీరాలు ఇంద్రియాది విషయాల నుంచి విడుదలై నిద్రిస్తూ ఉంటాయి. కానీ కారణ శరీరం నిద్రపోదు, అదెప్పుడూ మెలకువగానే ఉంటుంది. అదే తక్కిన 2 శరీరాలకు ఆధారభూమి, ఆశ్రయస్థానము కూడా. యోగిరాజులు ఇలా గానం చేశారు. మాయను ఉండని, మాయను అంటే నేను, నాది అనేవి విడు, సత్పథంలో ముందుకు నడు, ఎక్కుతూ పో ఒక్కొక్క మెట్టే, అప్పుడు కలుగుతుంది అతులిత ఆనందం. తప్పుడు తలుపులు ఎలా వస్తాయికా? శ్రీమంతుడి సమ్ముఖాన నిలు, అదే కంటిలో పడు, ఒక్కటైపో అటు మీదట. गले में मीठा मालूम हुआ और भीतर भीतर चला और बड़ा नेसा मालूम हुआ, ऐसा हमेशा चाहिए. నాలుక పైకి లేచి తాలు బిలంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో తీయటి రసం అనుభవమైంది. దాన్నే అమృతం అంటాము. శ్వాస లోపల సాగుతూ ఉంది. ఈ స్థితిలో గాఢమైన మత్తు కలిగింది. అది ఎప్పుడూ ఉండవలసింది. నిర్మల బ్రహ్మ మాలిక్, బ్రహ్మ జల్ కా రూప్ హై, బ్రహ్మ ఈ సర్వమై. స్వచ్ఛంగాను, నిర్మలంగాను, ఆవరణరహితంగానూ ఉండే అంటే ముక్త బ్రహ్మే అన్నింటికీ యజమాని. ఎందుకంటే అస్తిత్వం ఉన్నవన్నీ ఆయన నుంచే పుట్టాయి. ఆ బ్రహ్మది జలరూపం. ఎందుకంటే నీటికి ఒక రూపం అన్నది లేదు. దాన్ని ఏ పాత్రలో పోస్తే దాని రూపం పొందుతుంది. ఈ విధంగా అరూపుడు, శూన్యరూపుడు అయిన బ్రహ్మే అంతటా ఉన్నాడు. సూర్య హమారా రూప్ जो ओंकार है, ఓహి స్థిర్ గర్ జానే కా రాస్తా హై. అంటే ఆత్మసూర్యుడే నా రూపం, ఆయనే ఓంకారం. స్థిర గృహానికి చేరడానికి దారి ఆయనే. ఎందుకంటే మాటి మాటికి ఆత్మసూర్యుడి దర్శనం చేసుకోవడం వల్లనే యోగులు స్థిరత్వావస్థ పొందగలుగుతారు. స్థిరావస్థలో ఇక చూడడం, వినడం, తెలుసుకోవడం వంటి సంగతి ఏదీ ఉండదు. नाक के ऊपर ताक के, भाव के ऊपर कपाल के बीच में ताक के ठहर रहना कठिन है. इसी से स्थितिपद यानी समाधि होता है. అంటే మొక్కుకు పైన కనుబొమ్మలు రెండింటికి నడుమ నుదుటి మీద కళ్ళను రెంటిని పైకి లేపి స్థిరంగా నిలిపి చూస్తూ ఉండటం అత్యంత కఠినమైన పని. కానీ అది చేసినట్లయితే స్థితిపదం అంటే సమాధి స్థితి కలుగుతుంది. పుస్తకాలు చదివి అంటే ఉపయుక్త గురువు లేదా శిక్షకుడి దగ్గర లేకుండా శిక్షణ పొందే వాళ్ళెవ్వరూ ఈ పని చెయ్యకూడదు అని చెప్పారు. నాలుక పైకి లేచి కుడిముక్కు రంధ్రంలోకి దూరింది. తర్వాత ఎడమవైపు రంధ్రంలోకి 1 అంగుళం వరకు ప్రవేశించింది. ఈ స్థితిలో ప్రాణాయామం చేసేటప్పుడు షిమ్ అనే ధ్వని కాసాగింది. ఉత్తమ ప్రాణాయామంలో షిమ్ షిమ్ ధ్వని బయటికి వెలువడుతుంది. जिब दोनों नाक के छेद के ऊपर चला और जो शून्य बाहर सोई भीतर दिखलाई देता है. నాలుక ఇంకా పైకి లేచి ముక్కు రంధ్రాలని రెంటిని దాటి ఇంకా పైకి వెళ్ళింది. ఈ స్థితిలో ప్రాణకర్మ చేస్తూ స్వచ్ఛ మహాశూన్యాన్ని లోపల బయట అంతటా చూస్తున్నాను. లోపల బయట అంతా ఏకమైపోయాయి. ఆకాశ్ నారాయణ్ హై, బ్రహ్మధ్యాన్ అసల్ హై, హృదయ మే స్థిత్ హై, సత్యరూప్ హై, మాయా ధోకా. అంటే స్వచ్ఛమైన మహాశూన్య రూపమైన ఆకాశమే నారాయణుడు, బ్రహ్మధ్యానమే అసలైనది అంటే సత్యం. ఇది అంటే ధ్యానం అందరూ చెయ్యాలి. నిరాకారుడు, నిర్గుణుడు అయిన బ్రహ్మను ధ్యానం చెయ్యటం సాధ్యం కాదని పండితుల అభిప్రాయం. కానీ అది సరైనది కాదు. నేర్పుతో ఎదురుక్రియ చేసే విధానం గురువు ద్వారా తెలుసుకొని సాధన చేసినప్పుడు, హృదయ గ్రంథి భేదనం జరిగినప్పుడు
హృదయంలో స్థితి ఏర్పడ్డ కారణంగా ప్రకృత అంటే యథార్థ సత్య రూపం వెల్లడి అవుతుంది. అంతకు పూర్వం ఉండే చంచల రూపమైన మాయ దగాకోరు, మిథ్య అది. और मज़ा स्थिर घर का ओहा मालूम होता है, बहुत देर तक ठहरे है, నిర్మల్ ఆకాశవత్ బ్రహ్మ మాలూం హోతా హై. అంటే స్థిర గృహానికి చేరిన మీదట అత్యధికమైన ఆనందం కలిగింది. ఆ స్థిర గృహంలో ఎక్కువసేపు ఉన్నానని కూడా తెలిసింది. స్వచ్ఛ నిర్మల మహాశూన్య రూపుడైన బ్రహ్మను తెలుసుకున్నాను. మళ్ళీ ఇలా రాశారు, स्थिर वायु में रहने पर हृदय इस तरह निर्मल होता है कि बात करने से हृदय में धक्के का अनुभव मालूम होता है. खेचरी मुद्रा होने से आकाश में ही चलना होता है, अर्थात चलने में कोई क्लेश नहीं होता. इच्छा से अहंकार होता है. वह इच्छा स्थिर होने पर ही बुद्धि का उदय होता है. वही ईश्वर है. अप्राप्य धन पाने पर जिस प्रकार मन तृप्त होता है, उसी प्रकार उससे 100 गुना अधिक समाधि में मन तृप्त होता है. ब्रह्म शुद्ध है, वह किसी द्रव्य से नहीं निकला है, अर्थात वह उच्छिष्ट नहीं है. నిలకడగల వాయువులో ఉన్న మీదట హృదయం నిర్మలమవుతుంది. మాట్లాడితే హృదయంలో దెబ్బ తగిలినట్టుగా అనుభవం అవుతుంది. ఖేచరీ ముద్ర సిద్ధించిన మీదట ఆకాశంలో సంచరించవచ్చు. అంటే నడవడానికి క్లేశం ఏమీ కలగదు. కోరిక వల్ల అహంకారం పుడుతుంది. ఆ కోరిక స్థిరమైన మీదటే బుద్ధి ఉదయిస్తుంది. అదే ఈశ్వరుడు. పొందలేని ధనం పొందిన మీదట మనస్సుకు తృప్తి కలిగినట్లే దానికి 100 రెట్లు ఎక్కువ తృప్తి సమాధిలో కలుగుతుంది. బ్రహ్మ శుద్ధుడు. అతడు దేనిలోంచి పుట్టినవాడు కాడు, అంటే ఉచ్ఛిష్టం కాదు. మిగిలినది మళ్ళీ చదువుకుందాం.